నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. అయోధ్య తీర్పు మనకు తెలుసు. జ్ఞానవాపి కేసులో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు జ్ఞానవాపి తలుపులు తెరుచుకున్నటువంటి సంఘటన మనకు తెలుసు. ఇప్పుడు అటువంటి సంఘటనే మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని భోజ్శాలా ధార్ అనే ఒక నగరంలో ఉన్నటువంటి భోజ్శాలా కాంప్లెక్స్, అక్కడ ఒక మసీదుని నిర్మించడం జరిగింది. ఆ మసీదుని పైన అనేక మంది హిందువులు అది పురాతన ఆలయమని క్లెయిమ్ చేశారు. కోర్టు మెట్లెక్కారు. గతంలో కోర్టులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆ భోజ్శాలా కాంప్లెక్స్, ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా అది సనాతన హిందూ ధర్మాన్ని విశ్వసిస్తున్నటువంటి ఆచరిస్తున్నటువంటి వాళ్ళకే చెందుతుందని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇది నిజంగా చెప్పాలంటే ఒక సంచలనము. ఒక రకంగా చెప్పాలంటే హిందూ సమాజానికి ఇదొక విజయము. సరే, కాశీ విషయము, లేదంటే మథురాలో ఉన్నటువంటి ఆలయం పక్కన ఉన్నటువంటి మసీదు, ఇంకోవైపు కాశీలో ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదుకి సంబంధించి ఉన్నటువంటి గొడవ, అవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్కి సంబంధించిన సంఘటన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నిజానికి మధ్యప్రదేశ్ మాత్రమే కాదు, కాశీ మథురలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అనేక ఆలయాలని ధ్వంసం చేసి వాటిపైన మసీదులు నిర్మించారు గతంలోని ఇస్లామిక్ దురాక్రమణదారులు అని సీతారాం గోయల్ గారు 1950వ దశకంలో పుస్తకం రాశారు. ఆయన రాసినటువంటి పుస్తకంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హిందూ టెంపుల్స్ వాట్ హ్యాపెన్ టు దెమ్, ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా అందరూ చదవాలి. ఖచ్చితంగా తెప్పించుకొని చదివే ప్రయత్నం చేయండి. హిందూ ఆలయాల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇది 1950వ దశకంలో ఆయన రాసింది. నిజానికి అందులో ఉన్నటువంటి అంశాల్లో సుమారు 40,000 వరకు ఆలయాలు ధ్వంసమయ్యాయి అని ఈవెన్ సాయి దీపక్ లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు వీళ్ళు కూడా చెబుతూ ఉన్నారు. అయితే 40,000 వరకు ఆలయాలు ధ్వంసమయ్యాయి. అందులో సుమారు 2,000 మసీదులు, భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 2,000 మసీదులు, దాని కింద ఆలయాలు ఉండేవి అని అనేక ప్రమాణాలు, శాసనాలు, అనేక వాటిని ఒక సర్వే లాగా చేసి ఆయన ఈ పుస్తకం తీసుకొచ్చారు సీతారాం గోయల్ గారు. ఇప్పుడు అందులోని ఒకానొక ఆలయము ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి హిందువుల పరమైంది. సో డీటెయిల్స్లోకి వెళ్దాం. హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్, అదేవిధంగా ఇంకొంతమంది వ్యక్తులు, సంస్థలు కలిసి రిట్ పిటిషన్ని హైకోర్టులో దాఖలు చేశారు. గతంలో ఇచ్చినటువంటి ఏఎస్ఐ అధీనంలో ఈ పర్టికులర్ భోజ్శాలా కాంప్లెక్స్ ఉంది. ఈ భోజ్శాలా కాంప్లెక్స్ ఏంటి అనంటే కింగ్ రాజా, భోజరాజు అని మనం చిన్నప్పుడు కథలు కూడా కొన్ని విన్నాం, భోజరాజు కథలు అని. సో భోజరాజు నిర్మించినటువంటి ఆలయం ఇది. అక్కడ సరస్వతి అమ్మవారి ఆలయం ఉంది, వాగ్దేవి నిలయం అది. సో అక్కడ అనేక సంస్కృత గ్రంథాలు ఎన్నో రచించారు. అండ్ ఇంకా చెప్పాలంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే భోజరాజుకి చాలా అద్భుతమైనటువంటి కళల పట్ల, సాహిత్యం పట్ల, అండ్ నిజానికి ఈ నృత్యం పట్ల అనేక కళలను ఆయన ప్రోత్సహిస్తూ వస్తూ ఉండేవాడు. ఆయన నిర్మించినటువంటి ఈ భోజరాజు ఆలయం ఇది, భోజశాల ఇది, భోజశాల అంటారు దాన్ని. సో ఆ కాంప్లెక్స్ అంతా కూడా ఆలయము. కానీ దానిపైన ఎప్పుడో ఇస్లామిక్ దురాక్రమణదారులు అనేక సార్లు దండెత్తారు, దాడి చేశారు. దాన్ని మొత్తానికి దానిపైన కొన్ని కట్టడాలు నిర్మించి అది మసీద్ అని భ్రమింపజేసి దాన్నే కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో ఆ మసీద్ అని ఇప్పటికీ క్లెయిమ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆ ముస్లిం ఎవరైతే మతాన్ని ఆచరిస్తున్నారో అక్కడ ఆ మసీద్ని తమది అని భావిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నారు. దానికి ఈవెన్ మన ఓవైసీ కూడా వత్తాసు పలుకుతూ ఉన్నాడు. సరే, ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్కి సంబంధించి డివిజన్ బెంచ్ జస్టిస్ విజయ్ కుమార్ శుక్లా, జస్టిస్ అలోక్ అవాస్థి గారు ఇద్దరూ కలిసి ఈ పర్టికులర్ కాంప్లెక్స్, భోజశాల కాంప్లెక్స్, ఇదంతా కూడా ఆలయమని, సనాతన ధర్మాన్ని విశ్వసించేటువంటి వ్యక్తులకే ఇది చెందుతుందని, హిందువుల పరమవుతుందని వారు తీర్పునివ్వడం జరిగింది. ఇందులో ఏమేం విషయాలు, ఏ ఆధారంగా ఇది ఆలయమని నిర్ధారించారు అనంటే కనుక గతంలో అంటే 2024 మార్చి 11వ తేదీన హైకోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పర్టికులర్ భోజశాల కాంప్లెక్స్లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయాలని వారు సూచించడం జరిగింది. సో హైకోర్టు ఆదేశాల మేరకు
ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు అక్కడ కొన్ని తవ్వకాలు జరిపారు. అక్కడ కింద ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో చాలా అంశాలు బయటకు వచ్చాయి. సుమారు 2189 పేజీల ఏఎస్ఐ సర్వే రిపోర్ట్ని హైకోర్టులో సబ్మిట్ చేశారు. హైకోర్టు దాన్ని విచారించిన తర్వాత ఈ పర్టికులర్ ప్రాంగణం హిందువులకే చెందుతుందని తీర్పునివ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే కనుక ఈ పురాతన కట్టడానికి కొన్ని మాడిఫికేషన్స్ చేసి మసీదుగా మార్చారు, అంతేగాని అంతకు ముందు అక్కడ ఆలయం ఉంది అనేది ఈ హైకోర్టు నిర్ధారించింది. సుమారు 11వ శతాబ్దంలో భోజరాజు నిర్మించినటువంటి ప్రాంగణం ఇది. ఆయన నిర్మించినటువంటి ప్రాంగణాన్ని అందులో సంస్కృతానికి సంబంధించినటువంటి ఒక సంస్కృత భాషకు సంబంధించినటువంటి అనేక శాసనాలు, అనేక ఆధారాలు అక్కడ కనిపించాయి. అండ్ అంతేకాదు ప్రాకృతి భాషలోకి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ కూడా అక్కడ కనిపించాయి. అందులో చాలా ప్లేసెస్లో ఆ కింద ఉన్నటువంటి కొన్ని శిథిలాల్లో వాటిని గమనిస్తే అందులో ఓం సరస్వత్యై నమః అని, ఓం నమశివాయ అని అక్కడ చెక్కి ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ కొన్ని శిల్పాలు ఉన్నాయి. అండ్ అయితే అరబిక్, పర్షియన్ ఇన్స్క్రిప్షన్స్ కూడా అక్కడ ఉన్నాయి. అరబిక్ భాషలో రాసినటువంటి కొన్ని, లేకపోతే పర్షియన్ భాషలో రాసినటువంటి కొన్ని ఆధారాలు కూడా ఈ పర్టికులర్ ఏఎస్ఐ సర్వే రిపోర్ట్లో తెలిసాయి. అయితే అరబిక్ భాషలో ఉన్నటువంటి ఆధారాలు, లేకపోతే ఇన్స్క్రిప్షన్స్, పర్షియన్ భాషలో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ అండ్ సంస్కృత భాష, ప్రాకృత భాషకు సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ చూస్తే కనుక సంస్కృత భాషలో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా చాలా పురాతనమైనవి. ఈ అరబిక్ అన్నీ కూడా లేటెస్ట్, చాలా తర్వాత కాలంలో వచ్చినవి అని ఏఎస్ఐ నిర్ధారించింది. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని నిర్ధారించగలిగారు. నిజానికి సంస్కృత భాషలో ఉన్నటువంటి వాటిపైన లేనిపోని కొన్ని కట్టడాలని కట్టించి వాటిని లేకుండా చేసి వాటిపైనే ఆలయాన్ని నిర్మించి అక్కడ సరస్వతి విగ్రహాలు, విష్ణుమూర్తి విగ్రహాలు, గణేశుడి విగ్రహము, ఇట్లా అనేక విగ్రహాలు ఇందులో బయటకు వచ్చాయి. సుమారు 94 విగ్రహాలు బయటకు వచ్చాయి. అండ్ ఏఎస్ఐ సర్వేలో సుమారు 31 కాయిన్స్ వచ్చాయి. సిల్వర్, కాపర్, అల్యూమినియం, స్టీల్ కాయిన్స్ ఉన్నాయి. అందులో నాణ్యాలు చాలా వచ్చాయి. సుమారు 1000 సంవత్సరాల క్రితం, అంటే ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి అంటే కనుక ఇది 11వ శతాబ్దం దగ్గర నుంచి మొన్నటి వరకు, అంటే ఆల్మోస్ట్ 1000 సంవత్సరాల పాటు అనేక మంది అక్కడ దాడులు చేసినటువంటి దాఖలాలు కూడా ఈ సర్వే రిపోర్ట్లో కనిపించాయి. అక్కడ త్రిశూలానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ కూడా కనిపించాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఇదంతా కూడా పురాతన ఆలయం పైన ఒక కట్టడాన్ని కట్టి దాన్ని మస్జీద్ అని చెబుతున్నారని ఇన్ని ఆధారాలు బయటపడ్డ తర్వాత కూడా ఇంకా సుప్రీంకోర్టుకు వెళతామంటున్నటువంటి ఈ ముస్లిం సముదాయాన్ని ఏమనాలి? నిజంగా చాలా ఎంత కోపం వస్తూ ఉంటుందంటే ఒక్కోసారి మన దేశంలోనే ఇట్లాంటివి జరుగుతాయి. ఎక్కడా ఉండదు. ఈ సెక్యులరిజం పేరిట జరుగుతున్నటువంటి ఒక ప్రహసనం ఇది. అసదుద్దీన్ ఓవైసీకి ఎవరు చెబితే అర్థమవుతుంది? అది ఒక పురాతన ఆలయము, అక్కడ దేవుడి ప్రతిమలు ఉన్నాయి, అక్కడ దేవుడి ఇన్స్క్రిప్షన్స్ కనబడుతూ ఉన్నాయి, మన సనాతన హిందూ ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళు అనేకం కనబడుతున్నాయి. దాన్ని కూలగొట్టి దానిపైన ఇంకొక మసీదు కట్టి ఆ మసీదు ఇప్పుడు నేను పూజిస్తాను, అక్కడే నేను ప్రార్థనలు చేసుకుంటాను అని అంటే ఎంత అహంకారము, ఎంత ఒక రకంగా చెప్పాలంటే ఒక పైశాచిక ఆనందం కదా. ఈ పైశాచిక ఆనందానికి పేరు సెక్యులరిజము, మత స్వేచ్ఛ. సో నిజానికి ఇట్లాంటి సంఘటనలు ఇక్కడేనా అంటే ప్రపంచవ్యాప్తంగా అనేకం జరిగాయి. ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్స్ అని అక్కడ వేస్తారు. నిజానికి అనేక మంది పైన ఆ గతంలో చారిత్రకంగా అనేక దాడులు జరిగిన సందర్భాల్లోనో, లేకపోతే అక్కడ వివక్షాపూరితంగా వ్యవహరించినటువంటి సందర్భాలపైననో, లేకపోతే అక్కడ సంస్కృతిని ధ్వంసం చేసినటువంటి ఆనవాళ్ల గురించో ఆయా దేశాల్లో కూడా ఇట్లాంటి చర్చలే వచ్చినప్పుడు ప్రభుత్వాలు ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్స్ అని వేసి నిజాన్ని నిర్ధారించాలి. పాత వాళ్ళు అంటే పురాతన కాలంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉంటాయో ఆ తప్పిదాలని మనం మార్చుకొని మళ్ళీ ఇప్పటి సమాజానికి ఒక కొత్త మెసేజ్ని ఇవ్వాలి. ఏదైనా మన పూర్వీకులు చేసిన తప్పు ఉంటే ఆ తప్పుని క్షమించే విధంగా అప్పటి వాటిని సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కమిషన్స్ ఏర్పాటు చేస్తారు. చాలా దేశాల్లో ఏర్పాటయ్యాయి, ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో. సో అందుకోసం వాటి నుంచి వచ్చిందే ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది. నిజానికి అమెరికా చరిత్రే లేదు. అమెరికాకు ఉన్నటువంటి పూర్వీకులు ఎవరు, అక్కడి మూలవాసులు ఎవరు అని అంటే కనుక రెడ్ ఇండియన్స్. వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకొని తర్వాత వీళ్ళు థ్యాంక్స్ గివింగ్ అని చేస్తారు. మీరు మాకు భూమి ఇచ్చారు కాబట్టి మీకు మేము థ్యాంక్స్ చెప్తున్నామని చెప్పే ఒక వేడుక. ఇవన్నీ కూడా ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్స్ అని ఆయా దేశాల్లో ఏర్పడతాయి. భారతదేశంలో కూడా అట్లాంటి కమిషన్స్ ఏర్పాటు చేయాలి అనిపిస్తోంది.
అట్లాంటిది ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారా, లేకపోతే ప్రభుత్వ పరంగా తీసుకుంటారా? సీతారాం గోయల్ గారు ఆయన పుస్తకంలో ఆవేదన వ్యక్తం చేస్తూ అనేక అంశాలు రాశారు. ఆయన సుమారు 40,000 గుళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితి, అందులో సుమారు 2,000 మసీదులు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 1896 సబ్జెక్టివ్ కరెక్షన్ సమ్వేర్ 1900 ఆ నంబర్స్ అన్ని మసీదులు నిజానికి గతంలో ఆలయాలు అని ఆయన అనేక అంశాలు పొందుపరిచారు. నిజంగానే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ముస్లిం సముదాయమే ముందుకు రావాలి. అసలు యాక్చువల్లీ లేదు, మా వెనకాల వాళ్ళు ఎవరో తప్పు చేసి ఉంటారు, మేము ఇప్పుడు దాన్ని సరిదిద్దుకుంటామని చెప్పే ప్రయత్నం అన్నా చేయాలి. ఈవెన్ భారతీయ సమాజం, ముఖ్యంగా హిందూ సమాజం చేసింది అది. గతంలో బాల్య వివాహాలు ఎవరో చేసి ఉంటారు, మేము మార్చుకున్నాం. గతంలో ఏదో వితంతు వివాహాలు దానికి సంబంధించి అడ్డుకునేవాళ్ళు, మనం చేయలేదు, మనం మార్చుకున్నాం, సంస్కరణలు చేసుకున్నాం. గతంలో ఈవెన్ వరకట్నానికి సంబంధించి కూడా మనం చట్టాలు తెచ్చుకున్నాం. అఫ్కోర్స్ దాన్ని ఎంతమంది అమలు చేస్తున్నారు కాదు, కానీ ఎట్ ద సేమ్ టైం సంస్కరణ అనేది ఖచ్చితంగా అవసరమని ఈ హిందూ సమాజం నమ్మింది, దాన్ని ఆచరిస్తోంది. అంటరానితనమని గతంలో ఎవరైనా అనుంటే దానికి క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఈ సమాజం ఉంది ఇవాళ. కానీ ముస్లిం సముదాయము ఇప్పుడు ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఈ భోజశాలకు సంబంధించి క్లెయిమ్ చేస్తున్నటువంటి వాళ్లకు కనీసం నిజంగా కొంచెం ఇంగితమన్నా ఉందా? లేదు, ఇది ఆలయము అని ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తూ ఉంటే అండ్ ఆ ఇన్స్క్రిప్షన్స్ని తప్పుపడతారు అండ్ కోర్టు తీర్పుల్ని తప్పుపడతారు. పైపెచ్చి అక్కడే మసీదులో అదే ప్రార్థనలు చేస్తానంటారు. నిజానికి మసీదుకి ఖురాన్ ప్రకారం చూసినా కూడా ప్రాముఖ్యత లేదు. ఈవెన్ ఆ ఇస్లామిక్ ఖురాన్ ప్రకారం చూసినా కూడా మొహమ్మద్ ప్రవక్త నమాజ్ చేసుకున్నటువంటి మసీదును కూడా సౌదీ అరేబియా కూల్చింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా అనేకం ఉంటాయి. అంటే వాళ్లకు మసీద్కి ఎటువంటి ప్రాధాన్యత లేదు, అందుకోసమే రోడ్ల మీద కూడా నమాజులు చేసుకుంటూ ఉంటారు. సో మసీద్కి ప్రామాణికత లేదు. ఏ పర్టికులర్ స్క్రిప్చర్కి లేదా ఏ యొక్క కట్టడానికి ప్రాధాన్యత లేదు. కేవలం కాబాకి మాత్రమే, అదే మక్కా మదీనాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది ఖురాన్ ప్రకారం. మిగతా ఎక్కడ కూడా ఆ ప్రాధాన్యత ఉండదు. కానీ ఈ భారతదేశంలో మాత్రమే మస్జీద్కి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. మసీద్ అనే దానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. నిజంగా అది ఎందుకు అలాగా? ఈ ప్రశ్న హిందూ సమాజం అడగాలి, ఈవెన్ ముస్లిం సమాజంలోని వ్యక్తులే అడగాలి. సో భోజ్శాల గురించి వాళ్ళ ఏఎస్ఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి తెలిసింది. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఒక ఆలయం మీద కూర్చొని అల్లాకు ప్రార్థనలు చేసే వాళ్ళకి కనీసమైన స్పృహ ఉందా? అది అలాగే చేస్తామని చెప్పడం వితండవాదం కాదా, మూర్ఖత్వం కాదా? దీన్ని ఎక్కడ సెక్యులరిజం అంటారు? ఇది ఎలా సెక్యులరిజం అవుతుంది? సమాజం సమాధానం చెప్పాలి. అండ్ ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అట్లీస్ట్ ఇప్పటికైనా మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది, ఇది హిందూ సమాజానికి విజయము. అట్ ద సేమ్ టైం మన సాంస్కృతిక వారసత్వాన్ని నిలుపుకునే ఒక ప్రయత్నం. 1-2 మాటలు భోజరాజు గురించి కూడా మనం తెలుసుకోవాలి. మధ్యప్రదేశ్కి సంబంధించి భోజరాజు గారి పేరు పైననే ఆయన చరిత్ర కూడా చాలా అద్భుతమైనది. ఆయన పేరు పైననే భోజ్ పాల్ కాస్త భోపాల్గా మారింది. భోజ్పురి అనే ఒక భాష ఆయన పేరు నుంచే ఉద్భవించింది. అండ్ ఆయన తరువాత కాలంలో ఆ భోజరాజు నిర్మించినటువంటి ఆలయ కట్టడం మళ్ళీ ఆ పూర్వ వైభవం సంతరించుకోవాలని మనము కోరుకుందాం. ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.